Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు. పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా? ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా? ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారు ఎందుకు? గొల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు గురువులు గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా?
చిత్తం బాబాయ్, ఆరి దయవల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్. మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండా తవండే సార్. బొట్టు పెట్టుకోండి, తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధర శ్రీకేశ పద్మనాభరామోదర కృష్ణ వాసుదేవ వృద్ధ అధోకజనార సింహాచనాథ హరే శ్రీకృష్ణాయ నమః. చేతుముచ్చండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలానుహోం, సూతకర్ణానుహోం, లంబోదరానుహోం, విఘ్నరాజానుహోం, స్కందపూర్వజానుహోం, సర్వసిద్ధిప్రాయహోం, నారికేలం సమర్పయామి. రంగమ్మ తల్లికి అవండి సార్. జై తల్లి. ఏం చెప్పుకోవాలమ్మా? నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న వాములా ఒక చోట పడి ఉండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ కానీ బాగున్నావా మాస్టర్? ఏమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాటు తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి, నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా, నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతగాని విధవలు, అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చానండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతున్నానేగా. ఏటలా గొరగొర చూస్తావు? శపించేద్దామనా? బ్రతుకు నిలకడలేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారేమిటి? అవ్వండి.
ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? మీ మనసుకు నచ్చనా? చెప్పానుగా నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు ఈ శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఉమ్. ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు. నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా? పెద్ద రాయి తగిలింది బాబాయ్. బండరాయి తవ్వి నాబలేదు బాబాయ్. తవ్వి నాబలేదు అంటే జలపడదన్నమాట. అప్పికొండ స్వాములూరు సత్యం తప్పదు బాబాయ్. ఆ రాతి కింద నీళ్లుండి తీరాలి. అయితే మందుగుండు పెట్టి రాయిని పేల్చేద్దాం. వద్దు బాబాయ్ వద్దు, ఓపిగ్గా ఊడబడిచి రాయి తీసేద్దాం. పేలిస్తే జలం మూసుకుపోవచ్చు. ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం. నిజమవుతుందా? ఇచ్చింది పని చేస్తుందా? సత్యం, ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు?
గంటలు వినబడుతున్నాయా? గంటలా? గుడి గంటలు ఎవరో కొడుతున్నారు. ఇప్పుడా? ఆ, గుడి ఎప్పుడో పాడుపడిపోయింది. ఏదీ కాని వేళ ఎవరుంటారక్కడ? నిద్రపో, నిద్రపో. ఎవరో మోగించిరి గుడిలో గంట, ఎవరో రగిలించిరి గుండెలో మంట, గుండెలో మంట, గుండెలో మంట. నాగుపాములై పడగలు విప్పి నా ప్రశ్నలే నడచును నా వెంట, నా వెంట, నా వెంట.
పరశురాముడా? పరశురాముడు? ఎంత సాహసం! రాత్రిపూట అమ్మవారు సంచారం చేస్తారు. మనుషులు చూస్తే కళ్ళు పోతాయి. ఏమిటి ఇవాళ ఇక్కడ పడుకున్నావా? ఇల్లు వాకి లేనట్టు ఎక్కడెక్కడ పడుకుంటావేరా? నీకు ఇల్లు ఇరకటం ఆలి మరకటం అయిందా? ఇంట్లో ఎవరిని సుఖంగా బ్రతకనివ్వవా? అదే నేను అంటున్నాను. అమ్మవారి కంటపడితే కళ్ళు పోతాయి. కళ్ళు లేని కబోదిలా ఇక్కడ ఎగవరిస్తాడు. కళ్ళు పోవడానికి కాదు, కళ్ళు తెరపించడానికి అప్పికొండ స్వామి గంటలు మ్రోగించారు. ఎవరు? ఏంటి? ఏమీ లేదు, మీకు బోధపడదు. జలపడింది బాబాయ్. అప్పికొండ సాములారికే, అప్పికొండ సాములారికే, అప్పికొండ సాములారికే. శభాష్ రా పరశురాముడు, శభాష్. నా శిష్యుడు అయినందుకు మొత్తం మీద సాధించావు. ఇంకా అందరూ వెళ్ళిపోవచ్చు, నువ్వు తవ్వక్కర్లేదు. అదేమిటిరా సగంలో ఆపేస్తావా? మధ్యలో మానేసేవాడు అధముడ్రా. తర్వాత అంతారండి, మీ కూలి మీకు ఇచ్చేస్తాను. కూలీకేలే బాబు, ఇది ధర్మకార్యం. కావాలంటే ఊరికే తవ్వేస్తాం. అక్కర్లేదని చెప్పానుగా. ఎలాగో నీళ్లు పడ్డాయి, తవ్వించు. అవునరా పరశురాముడు, నరసింహం చెప్పింది కొంచెం వినరా. వద్దు, మధ్యలో ఎందుకు ఆపేస్తున్నట్టు? ముందే దీవించావుగా, పురుగులు పడతాయని. ఎంత చెడ్డ పెద్దవాడివి. ఏదో మాట వరుస కంటే మొదటి మంచి కార్యం మధ్యలో ఆపేస్తావా? తవ్వండ్రా, కూలీలు నేర్స్తాను. ఆగండి, నూతిలోకి ఎవరైనా అధికారంటే అక్కడే పాతేస్తాను. ఒడ్డి ఘటం, జన్మలో బాగుపడవు. పదండ్రా పదండి, ఈ అన్నదమ్ములు తగదా మనకెందుకు. తవ్విస్తారో మానసారో నాకెందుకు. అప్పకుండా సాములో సత్యం తప్పలేదు. ఇంతకీ మనకు నుయ్యొచ్చిరాదు కాబోలు, లేకపోతే పెద్దవాళ్లే తవ్వించుండేవాళ్ళుగా. ఇప్పుడు ఇతగాడు తవ్వించినందుకు వచ్చే అరిష్టాలు ఆలోచించండి.
అనసూయ, నేనెవరో నీకు తెలియదా? అమ్మవారినే గుర్తించలేనంత అవివేకివా? నేనే రూపాన్నైనా ధరించగలను, ఎవరినైనా ఆవేశించగలను. ఈ పువ్వులతో నన్ను అలంకరించు. ఊళ్ళో పాపాలు పెరిగిపోతున్నాయి. పాపాలా? పుణ్యకార్యాలు చేస్తే తప్ప ఊరు బాగుపడదు. ఏం చెయ్యాలో సెలవి తల్లి. ఈ గుడిని బాగు చేయించు. గుడి బాగు చేయించాలా? ఎలా? డబ్బెలా వస్తుంది తల్లి? ఎవరిస్తారమ్మా? అమ్మా, అమ్మా, అనసూయ, 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 అమ్మా. అమ్మవారు భైరవమూర్తి గారి బండి. ఆయన ధన సహాయం చెయ్యొచ్చు. ఇది అమ్మవారి ఉద్దేశం కాబోలు. పుత్రోతహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనగని పొగడగా పుత్రోతహంబు నాడు పంద్రము సుమతే గంటను భావింపక నేటి బట్టి బలవంతుడు ప్రేమంత గజంబున మాడెక్కి అనసూయ, చెప్పండి. నీ తల్లో నేను పువ్వులు పెట్టాను కదూ? ఎప్పుడు? ప్రొద్దున్న. ప్రొద్దున? నీళ్లు తీసుకురావడానికి నువ్వు గుడికి వచ్చావు కదా? వస్తే నాతో నువ్వు అయితే నీకు నిజంగా. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఇంటికి పోండి. పోరా. నమస్కారం. మీరు ఇక్కడ పాటలు చెప్తున్నారా? అవునరా, ఇక్కడే. అది సరే పరశురాముడు, ఏమిటిలా వచ్చావు? నేను చూడాలని వచ్చాను. శ్రీవారినా? అవును. ఈ వేళప్పుడా? సరే ప్రయత్నించు. ఎత్తునే ఫలే అన్నారు. వాసు, తీసుకువెళ్ళు. అంతే మాత. కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి.
నేను శ్రీవారిని చూడాలి. దేవతార్చన చేసేకే శ్రీవారి దర్శనం. మళ్ళీ స్నానం చేయాలి. నూతి దగ్గర చేయండి. మడి పంచ అభ్యాగతి స్వయం విష్ణువన్నారు. భోజనాల వేళ ఏ బ్రాహ్మడు దేవుడికి వచ్చినా దేవతార్చన చేయవలసింది. ఇది మా సాంప్రదాయం. నేను శ్రీవారిని చూడాలి. మా వారు పైనున్నారు. భోంచేశాక వాసు తీసుకెళ్తాడు. ఎవడ్రాది? లండి కొడక, నా గదిలోకి రావడానికి ఎన్ని గుండెలున్నాయిరా నీకు? ఎందుకొచ్చావు పైకి? పోరా కిందికి. ఎవరో మీకోసం వస్తే తీసుకురావడం తప్ప? నువ్వు? నేను రంగయ్య పంతులు గారి చిన్న కొడుకుని, పరశురాముణ్ణి. మీతో పని ఉండి వచ్చాను. ఏం పని? ఊర్లో పాపాలు పెరిగిపోతున్నాయి. అమ్మవారే స్వయంగా చెప్పింది. ఎవరు? అమ్మవారు. పుణ్యకార్యాలు చేస్తేనే గాని ఊరు బాగుపడదు. గుడి బాగు చేయించాలి. చేయించు. లింగయ్య, లింగయ్య, అయ్యా, నువ్వు చెబుతున్నది నిజమేనా? అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. గుడి బాగు చేయించాలట. ఆ ఖర్చంతా మందే. ఇతను ఎప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చి. చూడు, ఇది దైవ కార్యం. మధ్యలో నువ్వేమైనా కైంకర్యం చేసావా మట్టి కొట్టుకుపోతావు. జాగ్రత్త. మంచి రోజు చూసి పని మొదలు పెడతాను. శైల. మంచిది. దక్షిణ తీసుకోండి. దేవుడిని దీవించండి.
నాకు శ్లోకాలే కానీ మంత్రాలు రావు. బయటలే ఈ పంతులు గారిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. బాబు పరశురాముడు, నేను ఇంక రోజు కలుస్తూనే ఉంటాను. ఈ తారపుగొల్ల లింగయ్య గారు కూడెలా అరుగుద్దో. ఒక్క నిమిషం బాబాయ్. వాసు జమీందార్ గారు అబ్బాయా? అబ్బా, ఆ పాపాల భైరుడికి అంత అదృష్టం కూడానా? పిల్లలు నేరు ఇక పుట్రంట. కాంతమ్మ గారు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం బాబు? ఈ వంశం తోటి పోతుందంట. వాసు గారు వారు అన్న కొడుకండి. ఏమిటి? అవును బాబు, వాసు గారు వారు అన్న కొడుకండి. ఇంట్లో ఇంకో అమ్మాయిని చూసారా? ఆవిడ వాసు గారి పెళ్ళామండి. అసలు పేదోళ్ళ పిల్లండి. తల్లి చిన్నప్పుడే పోయింది. నత్తనమైన పెళ్లి చేసే సత్తా లేక దేవుడిలో ఒగ్గేశాడు. ఇక సారంగధర నాటకం జరగాల్సింది కొద్దిలో తప్పిపోయిందండి. ఏమిటి? అదే సారంగధర నాటకం జరగాల్సింది కొద్దిలో తప్పిపోయిందండి. అసలు మా అయ్యగారు తనే రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవును బాబు, రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ లోకానికి దడిసి కొడుకు చేశాడు. అయినా ఇంకా కోళ్ళ మీద కన్నేసించాడండి. వస్తా బాబు. మంచిది. ఎక్కడోంచి నూనె పిండొచ్చు కానీ ఈ భైరవమూర్తి జేబులోంచి కానీ రాబట్టలేవు. ఏం గారడీ చేసావు? దండాలి బాబు. ఏం గారడీ చేసావో గాని కట్టే కొట్టే తెచ్చానట్టు ఇట్టే జయించుకొచ్చావు. 20 ఏళ్ల నుంచి కనిపెట్టుకున్నా మాకు చిల్లిగా ఇవ్వడు గాని ఈ గుడి మరమ్మతంతా ఆ పాపాల భైరవుడే పెట్టుకుంటున్నాడు. పాపాల భైరవుడా? ఆహా, సాక్షాత్తు పాపాల భైరవుడే. కీచకుణ్ణి చంపి మరీ పుట్టాడు. ఈడొచ్చిన ఆడది కనిపిస్తే మేడెక్కించేస్తాడు. స్వంత వదిని గారిని అంత చేసిన వాడు. ఏమిటి? అవును బాబు, అక్షరాల నిజం. ఏమిటిదంతా? నిజంగానా? మా శ్రీవారు కోడల మీద కూడా కన్నేశారు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి సరిపోయింది. బాబు బాబు, ఈ విషయాలన్నీ మీతో చెప్పాను, వారితో చెప్పి నా కడుపు మాత్రం కొట్టకండి. బాబు, మీతో నోటి చెప్పుకోవాలి. ఏమి? ఈ గుడి కట్టినప్పుడు మా పెద్దోళ్ళే రాతి పని అంతా చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నందుకు నా జన్మ తరిస్తుంది. కానీ చిన్న షరతు. తొలిసాలు గుడికొచ్చే దాంట్లో సగం వాటా నాకు ఇవ్వాలి. ఆచారం బాబు. లచ్చన్న పంతులు, ఇక నుంచి ఒక ఏడాది గుడికొచ్చే పళ్ళు ఫలంలో సగం పాలు సింహాచలానికి ఇచ్చేయి. సగం పాల? అవును. పిల్లలు కదండి బాబు. రమ్మని పిలుస్తా, వస్తే కనపడ. సరే నీ దయ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.